అత్తయ్య, ఏమైనా కావాలా? మీరు ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. మాతో పాటు గానుగాపురం రండి. అలాగా అత్తయ్య, వస్తాము. నువ్వు ఆ కావేరి. అమ్మా, కావేరి కోసం పూజ చేయమంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతూనే వస్తాను అన్నావు. నేను కూడా అలాగేనని మాటిచ్చాను. ఆ తర్వాత అంకిత వెళ్ళిపోమంది. మేముంటే భరించలేము అంది. నువ్వు కూడా నన్ను వెళ్ళిపోమని చెప్పావు. మళ్ళీ ఇదేంటి కొత్తగా? మేమిక్కడ ఎందుకుండాలి? అర్జున్ బాబు, అత్తయ్యతో అలాగేనా మాట్లాడేది? నువ్వు మాట్లాడకు కావేరి. మనమేమి ఆటబొమ్మలం కాదు. ఆడుకున్నంతసేపు ఆడుకుని కొత్త బొమ్మ రాగానే పాత బొమ్మను విసిరేసినట్టు విసిరేయడానికి. ఇంకా చాలమ్మా, మేం వెళ్ళిపోతాం. అయినా ఎక్కడుండాల్సిన వాళ్ళు అక్కడుంటేనే మంచిది. అలా అంటావేంటి అర్జున్ బాబు? ఎంతైనా ఆవిడ మీ అమ్మగారు. అమ్మ కోసం అది చేస్తాను ఇది చేస్తాను అంటావు. తీరా మీ అమ్మగారే వచ్చి నిన్ను పిలుస్తుంటే నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు. మీరు మాట్లాడకండి ఆంటీ. అంకిత వల్ల మీరు ఇంట్లోకి వచ్చారు. మీరొచ్చినప్పటి నుంచి ఈ ఇంట్లో అన్ని గొడవలే. అయినా నేనేం చేయాలో చెప్పడానికి మీరెవరు? చూసారా భువనమ్మ ఎన్నెన్ని మాటలు అంటున్నాడు. నేను మీకోసమే కదా చెప్పింది. సరోజా, ఇది నాకు నా కొడుక్కి సంబంధించిన విషయం. నువ్వు వదిలే. అలాగే భువనమ్మ. అర్జున్, నాకు నీ సాయం అవసరం లేనప్పుడు చేస్తాను అన్నావు. ఇప్పుడు నిజంగా నీ అవసరం ఉంది. నిన్ను పొమ్మనడానికైనా ఉండమనడానికైనా నాకు హక్కు ఉంది అనుకుంటున్నాను. చూడర్జున్, మిమ్మల్ని గానుగాపురం రమ్మంటుంది నన్ను గెలిపించడానికి. నేను గెలవాలంటే మీ ఇద్దరి సపోర్ట్ కావాలి. అందుకే అమ్మ మిమ్మల్ని రమ్మని అడుగుతుంది. అంతేకాని మీరిక్కడ శాశ్వతంగా ఉండడం కోసం కాదు. మేమిక్కడ ఉంటేనే భరించలేము అని చెప్పావు కదా అంకిత. నీ స్వార్థం కోసం అయితే భరిస్తావా? చూసావా అమ్మా, చూసావా? ఇందుకే వీళ్ళని అడగొద్దని చెప్పాను. ఊరికే వద్దులే అర్జున్. నీకెంత ఆస్తి కావాలో చెప్తే నేనిప్పిస్తాను. షట్ అప్. ఎవరాస్తి ఎవరికిప్పిస్తావు? ఈ ఆస్తి అక్కర్లేదని ఎడంకాలతో తన్నేసిపోతున్నాను నేను. నీలాగా పరాయి వాళ్ళ ఇంటి మీద పడి తినడం లేదు. అర్జున్, మర్యాదగా మాట్లాడు. నేనిక్కడ ఎవ్వరికీ మర్యాదలు ఇచ్చి పుచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను మీతో ఎక్కడికి రావడం లేదు. నా భార్యను తీసుకొని నా దారి నేను వెళ్ళిపోతున్నాను. అర్జున్ బాబు, అత్తయ్య మిమ్మల్ని ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని పెంచారు. ఆవిడ అడగనప్పుడే మీరు సాయం చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆవిడే అడుగుతున్నారు కదా, మనకి చేతనైనా సాయం చేద్దాం. అర్జున్ బాబు, తేనె కావాలనుకున్నప్పుడు తేనెటీగల్ని తట్టుకోవాలి. గులాబీ కావాలనుకుంటే ముళ్ళని కూడా ఒప్పుకోవాలి. ఎవరేమన్నా మీకు కావాల్సింది మీ అమ్మగారు క్షేమంగా ఉండడం. ఆవిడ కోసమే కదా. అంకిత, అయితే మీ ఇద్దరు వస్తున్నట్టే కదా?
ఇదంతా మనకెందుకొచ్చిన గొడవ కావేరి? ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి? అర్జున్ బాబు, కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించండి.